సమ్మర్ హాలిడేస్ అయితే ఈ విధంగా ఎండింగ్ చేసేసామండి. ఒక్క 2 డేస్ అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇగో కళ్ళు అయితే అబ్బబ్బబ్బబ్బా సూపర్ వంగుతుంది కదా. యమ్మీ యమ్మీ. ఎంతమందికి ఇష్టమండి? ఒక్కసారి లైక్ చేయండి. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ ఫస్ట్ లేవగానే బ్రష్ అంటే ఆ సౌండ్, పక్షుల కిలకిల సౌండ్ ఎంత బాగుందంటే, మనం ఇక్కడ సిటీలో ఉండి నిజంగా అక్కడ వాతావరణం నాకైతే భలే నచ్చుతుందండి. చూడండి పైన ఆకాశంలో పొద్దున్నే 5:30కి చూస్తే ఎంత బాగుందో అసలు. నిజంగా క్లైమేట్ అయితే చాలా సూపర్ ఉందండి. ఈ వ్యూ అయితే ఎంతమందికి నచ్చిందో ఒక్కసారి అయితే లైక్ చేయండి. నిజంగా ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుందండి. చాలా బాగుంటుంది. పైన బ్లూగా అసలు సూపర్ అండి, ఇది వర్ణించలేము. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ ఊడ్చి చల్లినాక ఇంకా మేమిద్దరం అమ్మ కొడుకులమైతే ముగ్గేద్దామంటే మొత్తం పెంట పెంట అండి. ముగ్గేయమని చెప్పినందుకు ఆయనేమో ముగ్గు మొత్తం పడేస్తున్నాడు మా చిన్న బాబు అయితే. మా అమ్మ ఏమో ఇంకా ఏం కదలే ఆడుకోనిలే అనేసి, అంటే ఇయర్కి ఒకసారి కదా వచ్చేది, ఎందుకు వాళ్ళని ఇంకా వదిలేయలేకపోతే ఓని అనేసి అంటుంది అన్నట్టు. నేనేమో ఈ బాబుని తిడుతుంటే కూడా ఆయనకైతే మంచిగా సంబరం అవుతుంది అన్నట్టు. అంటే ఇది డిజైన్ లాగుంది, ఆ డిజైన్ ఏముంటే అదే విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే కొన్ని పల్లికాయలు అయితే అమ్మ వేయించి పెట్టింది. వాళ్ళు పొద్దున్నే ఏదో పనికి వెళ్ళారు, వచ్చేసరికి ఈ పల్లికాయ తినేసేయండి అంటే, పొద్దు పొద్దున్నేనా అమ్మ అంటే, ఏం కాదు మంచి బలం, తినేసేయండి, కొన్ని కొన్ని తినేసేయండి అన్నాక వచ్చినాక ఇంకా నెక్స్ట్ అందరం కళ్ళు ముందట పెట్టుకొని అయితే, నేను తాగను ఈరోజు సాటర్డే కాబట్టి నేను తాగను, సండే అట్లయితే తాగుతానమాట. వాళ్ళకి ఆ కళ్ళులోకి మంచిగా తాత, అమ్మమ్మ, అన్నలు అందరూ, అక్క అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ, అందులోకి అయితే చికెన్ ఫ్రై అయితే చేశాను. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ మొత్తం ఎంజాయ్ చేయకుండా ఒక 2 డేస్ అయితే లాస్ట్లో ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. నిజంగా మొత్తం ఎంజాయ్ చేయకుండా ఇంకా అది అయిపోయినాక నెక్స్ట్ ఐస్ క్రీమ్ బండి వచ్చింది అన్నట్టు. ఇంకా ఐస్ క్రీమ్లో పట్టేయాలి కదా, మొత్తం అమ్మమ్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేసేయాలి కదా. ఇంకా అమ్మమ్మకి అయితే పాపం 2 రోజులకే మొత్తం చుక్కలు అయితే చూపించారు పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరు కలిసి అయితే. నెక్స్ట్ డే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. నెక్స్ట్ డే ఒకరోజు మా పెద్ద బాబుని అమ్మ దగ్గరనే ఉంచేసి చిన్నోడిని తీసుకొని వెళ్ళానమాట. అక్కడ మా కోడిపుంజులు చూసేయండి. మా మామయ్య అన్నాడు తీస్తావా అన్నాడు. అమ్మో అవి చూడ్డానే మస్తు పెద్దగా ఉన్నాయి. ఇదిగో ఈ ఖాళీ ప్లేస్లో అయితే ఈ కోళ్ళన్నీ అయితే లోపలికి ఏం వెళ్ళకుండా, ఒక పాము కూడా వెళ్ళకుండా మొత్తం అయితే చుట్టూరుగా అయితే మస్తు సెట్ చేసేసాడు. అన్నీ చిన్న చిన్న పిల్లలే అండి, అంటే మీడియం సైజులో ఉన్నాయి. ఇవి సంక్రాంతి వరకు అయితే పెద్దగా అయితే అంట. నెలకు ఒకసారి తీసుకుపోతారో ఎట్లనో నాకు కూడా తెలియదు. నేను కూడా ఎక్కువ రాను కదా, ఎప్పుడో ఒకసారి వస్తాను కాబట్టి నేను ఇది ఎక్కడ దీన్ని తీసుకుంటానేమో మస్తు కంగారు పడుతుంది. ఒక్క పుంజు వచ్చేసి 3-4 వేలు పోతుందంట. ఇది పందెం పుంజులు అంట అండి. ఇక వాటిని సపరేట్ ఆ జాలీలోనే పెట్టాడు. ఎందుకు బయట వదిలితే ఏంటంటే వేరే వాటిని పొడిచి చంపేస్తాయట. వీటికి ఫుడ్ వచ్చేసి మాకు కొప్పులు అనేది దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి చేపల ఉంటుంది కదా, ఆ చేపల పొట్టు దానికి సంబంధించింది అంతా తీసుకొచ్చి, కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి అయితే వీటికైతే ఫుడ్ పెట్టేస్తారు. ఇప్పుడు సమ్మర్ కదా, డేలో ఎండ కొడుతుంది, అవి అంటే ఎండకు తట్టుకోలేవనేసి ఒక 3-4 టైమ్స్ మామయ్య అయితే వాటర్ కొడతాడంట, అవి తట్టుకోవాలి కదా. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఎద్దులతో ఆడుతున్నారు. అమ్మ వాళ్ళు కొత్త ఎద్దులు తీసుకున్నారు. తేజు ఎక్కడ భయపడతాడేమో నాకు భయం అవుతుంది. అవి ఏమనే అంట, కానీ ఏమనకున్నా కొంచెం అప్పుడప్పుడు కేరింగ్గా ఉండాలి కదా, ఎప్పుడు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు కదా, అట్లా అనేసి ఇంకా మొత్తం మీద అయితే వాటికి వాటర్ కూడా పెట్టేసి, నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను కూడా ఎద్దులతో బాగానే, ఇప్పుడు భయం వేస్తుంది అన్నమాట. అంటే వాటికి దూరంగా వచ్చేసాను కదా అట్లా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా వాటర్ పైపు నాన్న మోటార్ పెట్టాడు అన్నట్టు, ఇంకా ఆ వాటర్లో ఎంజాయ్ చేస్తూ అందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసామని. నిజంగా అసలు కొన్ని స్వీట్ మెమరీస్ అయితే అసలు ఒక్కొక్కసారి అయితే మస్తు ఎంజాయ్ చేస్తాము. ఇలాంటివి ఏంటంటే స్వీట్ మెమరీస్ అండి. అందుకే నేను జ్ఞాపకంగా కొన్ని చిలిపి అయితే అంటే స్వీట్ మెమరీస్ అయితే ఇలా గుర్తుగా తీసుకున్నాను. ఇంకా డే అంతా ఇలా గడిచిపోయాక ఈవినింగ్ టైంలో మంచిగా మైదాకు తెచ్చుకొని, అదే అండి గోరింటాకు తెచ్చుకొని అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, అందులోకి స్నాక్స్ ఏం చేశానంటే గుడాలు, అదే అండి బొబ్బర్లు ఉడకబెట్టి తాలింపు వేసాను. అవి అయితే ఇక్కడ స్టఫింగ్కి పెట్టాను, తినుకుంటూ ఎంజాయ్ చేసాం. మా సమ్మర్ అయితే ఇలా గడిచిపోయింది. నచ్చితే